కూడా అమ్మవారి ఆరాధనం చేసి తీరాలి. అమ్మవారి ఆరాధనం చెయ్యడం చేత అనేకమైన విశేష ఫలితాలు ఉంటాయి. ఇహమునందు ఐశ్వర్యం కలుగుతుంది, పరమునందు ఉత్తమమైనటువంటి సుఖాల్ని పొందుతాడు. మహాజ్ఞానులైన వాళ్ళైతే ఇహమునందుండేటటువంటి సుఖములను త్రోసిరాదని మాట్లాడతారు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు మాకు ఏ సుఖం అక్కర్లేదు అని మీరు ఎలా చెప్పగలరు? భార్యాబిడ్డలు ఇంట్లో ఉన్న తర్వాత మీరు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధాలి అని ఎవరు కోరుకోరు కదా. ఎవరు కోరుకున్న ఇహమునందు కూడా సంపత్తిని, సుఖాన్ని, శాంతిని కోరుకుంటారు. అవి ఎక్కడి నుంచి రావాలి? అమ్మవారి యొక్క అవ్యాజమైనటువంటి కటాక్షము చేత మాత్రమే సంప్రాప్తిస్తాయి. అవి ఎలా సంప్రాప్తిస్తాయో లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసద్రూపధారిణి ఆవిడ ఏది శాశ్వతము కాదో, ఏది అసత్యమో అది సత్యమని కనపడేటట్టుగానూ చేస్తుంది. ఆవిడ దగ్గర ఆ శక్తి ఉంది. అమ్మవారు చేసేది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మాయా మాయా అంటుంటారు, లేదా అమ్మవారిని అసలు ఎందుకు ధ్యానం చెయ్యాలి, దేవీ నవరాత్రులు ఎందుకు చెయ్యాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. అసలు మనం భగవంతుడి నుంచి విడివడి ఉండకుండా భగవంతుడితో కలిసి ఉన్నటువంటి ఏకస్వరూపములోంచి జీవుడు బ్రహ్మము అనేటటువంటి రెండుగా విడదీసి మాయతో కూడినటువంటి ప్రపంచమునందు ఇంద్రియ లంపటముతో తిప్పినటువంటి మాయాశక్తి స్వరూపిణి ఎవరో ఆవిడ అమ్మవారే. ఏ అమ్మవారి పాదాలు పట్టుకుంటే మళ్ళీ ఆ అమ్మవారే. ఏ ఇంద్రియ లౌల్యము చేత నువ్వు అసత్తునందు తిరుగుతున్నావో ఆ అసత్తు అసత్తని చెప్పి నీకు సత్యాన్ని చూపించి మళ్ళీ ఈశ్వరుడితో కలిపేది అమ్మవారే. ఇది ఆవిడ గొప్పతనం. ఆవిడ తలుచుకుందా అసత్తునందు సత్తు చూపిస్తుంది, ఆవిడ తలుచుకుందా మీకు సత్తుని సత్తుగా చూపిస్తుంది. ఏది సత్యమో ఆవిడ చెప్పేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు అమ్మవారిని ఆరాధిస్తున్నారో వాళ్ళకు వస్తుంది. ఆరాధన రెండు రకాలుగా ఉంటుంది. తెలిసి ఆరాధించడం ఒకటి, తెలియక ఆరాధించడం ఒకటి. ఏమీ తెలియకుండా మీరు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశారనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ మీరు విషయం తెలుసుకుని నమస్కారం చేశారనుకోండి, దాని ఫలితం వేరుగా ఉంటుంది. గాలివానలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఉండేటటువంటి మామిడి తోటకి, గాలివానలు తుఫానులు లేనప్పుడు ఉండేటటువంటి మామిడి తోటకి ఎంత తేడా ఉంటుందో ఈ రెండిటికి అంత తేడా ఉంటుంది. అది ఎలా వస్తుందో మీకు నేను తర్వాత చూపిస్తాను. అంచేత అటువంటి శక్తి స్వరూపిణి కనుక అమ్మవారు దివు అంటే ప్రకాశించున్నది, క్రీడించున్నది. అటువంటి తల్లిని ఉపాసన చేస్తే ఆ తల్లి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము వైపుకి నడిపిస్తుంది. ఈ నవరాత్రులు చేయడం కూడా ఒక గమ్మత్తు. మనం 9 రాత్రులు చేస్తాం. నిజానికి 9 రాత్రులు చేయడం ఏమిటంటే రాత్రి చేసేది ఏమి ఉండదు. నేను తరచు చెప్తుంటాను ఈ మాట. రాత్రి అనగా చీకటి అంటే ఏ వస్తువు చీకటిలో మీకు ఖచ్చితముగా ఉన్నది ఉన్నట్లు కనపడదో, ఉన్న ఒక వస్తువు వేరొక వస్తువులా కనపడుతుందో దానికి భ్రాంతి, అజ్ఞానము, అవిద్య అని పేరు. అందుకే చీకటి పడితే భయం, అజ్ఞానం ఉన్నంత కాలం భయం. ఏ తల్లి అనుగ్రహం కలిగి నవరాత్రులు చేస్తే 9 తర్వాత వచ్చేటటువంటి 10లో విజయదశమి నాడు 1 పక్కన పూర్ణముగా చేరిపోతాడో, అటువంటి సున్న ఏది ఉన్నదో, ఏది పూర్ణమో అటువంటి పూర్ణము చెయ్యగలిగిన శక్తి అమ్మవారికి ఉన్నది. అందుచేత 9 రాత్రులుగా ఉపాసన చేస్తారు. 9 రాత్రులుగా ఉపాసన చేయడంలో ఒక గమ్మత్తు ఉంది. 9 నవరాత్రులలో అసలు మూల స్వరూపం అదే. ఇప్పుడు మీకు ఆ తర్వాత తెర తీస్తారు పూజ చేసేటప్పుడు. ఇప్పుడు అసుర సంధ్య వేళలో ఆ తెర తీసినప్పుడు మీరు అమ్మవారి స్వరూపాన్ని చూశారు. ఆ స్వరూపం మిగిలిన స్వరూపాలన్నీ ఆ స్వరూపంలోంచి వచ్చాయి. అది ప్రధాన స్వరూపం. ఆ స్వరూపానికి పూజ చేస్తే మిగిలిన స్వరూపాలకి పూజ జరిగిపోయినట్టే లెక్క అంది శాస్త్రం. అలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి సౌందర్యలహరిలో. మీరు ఆ శ్లోకం చదివారనుకోండి, ఇంకా మీరు పూజ అక్కర్లేదు. అంటే మానేయమని కాదు నా ఉద్దేశం, మీరు పూజ చేసేసినట్టు లెక్క. అంత శక్తివంతమైన శ్లోకాలు ఇచ్చేశారు శంకర భగవత్పాదులు. అందుచేత ఇదిగో అలా కూర్చునుందే ఆ అమ్మనే మనం 9 రాత్రులు 9 రకాలుగా పూజ చేస్తాం. అది గమ్మత్తు. ఆవిడే ఉన్నది. ఏమయ్యా అయితే నిన్ననున్న అమ్మవారు ఇవాళ కాదా? ఆవిడ వెళ్ళిపోయినట్ట కాదయా? ఆవిడే ఈవిడా? మరి అదేంటి ఇందుకు అలా చెప్తావు? ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పూజ చేస్తారు. అది గమ్మత్తు. మీరు దాని రహస్యం తెలుసుకోవాలి. నవరాత్రులు చేయడం తప్పని నేను అనను, కానీ దానికి ఒక సమగ్రత ఏర్పడదు. ఇవాళ ఉండేటటువంటి స్వరూపాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? మనకి ఆంధ్రదేశంలో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి దేవస్థానమే ప్రమాణము.
ఆ తల్లి దేవస్థానం ఇవాళ స్వర్ణ కవచాలంకృత దుర్గగా పూజ చేస్తారు. ఏం మొట్టమొదటి స్వరూపాన్ని ఎందుకు అలా పూజ చేయాలి అంటే దీని గురించి దేవీ భాగవతం రహస్యం చెప్పింది. పూర్వకాలంలో దుర్గముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన హిరణ్యాక్షుడి యొక్క వంశంలో జన్మించాడు. రాక్షసుల యొక్క కోరికలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంటే నేను ఇవాల్టి అవతార విశేషాన్ని ముందు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన గొప్ప తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. సాధారణంగా నాకు మృత్యు ఉండకూడదని అడుగుతారు. వాడు చాలా గమ్మత్తైన కోరిక కోరాడు. ఆయన అన్నాడు, నాకు వేదములన్నీ కూడా నాకు వశము కావాలన్నాడు. ఈ భూమండలంలో బ్రాహ్మణుల దగ్గర ఎన్ని మంత్రాలు ఉన్నాయో మంత్రములు నాకు వశము కావాలన్నాడు. తర్వాత అన్నాడు బ్రహ్మగారు, అంటే వీడు కూడా నాకు చావొద్దు అంటాడేమో అని అనుకున్నాడేమో బహుశా ఆయన అన్నాడు, దేవతలను నేను జయించాలి అన్నాడు. తథాస్తు అని హంసవాహనం మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వేదములన్నీ కూడా దుర్గముడికి లొంగే, దుర్గముడిలోకి ప్రవేశించాయి. బ్రాహ్మణులందరూ మంత్రములు మర్చిపోయారు. సంధ్యావందనాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాది క్రతువులు లేవు, ఏమీ లేవు. హవిస్సులు ఇచ్చేవాళ్ళు లేరు. వాడు ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి. రాక్షసుడు అంటే ఏమిటండి? 10 మందిని ఏడిపించడం. వాడు ప్రత్యేకంగా నేను అందరినీ వెళ్ళి కొట్టడం ఎందుకు, ఏడిపించడం ఎందుకు, తెలియక నా ముందు వాళ్ళందరూ ఆ పనులు చేశారు. వాడు హిరణ్యాక్షుడి వంశంలో వాడు కదా, తెలియక మా ముత్తాత గారు తాలూకా వాడు ఒక ఆయన భూమిని చాప చుట్టి పట్టుకెళ్ళాడు. ఈ అల్లరంతా ఎందుకు, వేదాలని నాలోకి తీసేసుకుంటే గొడవ వదిలిపోతుంది, అందరూ ఏడుస్తారు, వర్షాలు పడవనుకున్నాడు. పడ్డం మానేసాయి. నూతులు ఎండిపోయాయి, చెరువులు ఎండిపోయాయి. ఎక్కడ నీటి చుక్క లేకపోతే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే అమ్మవారికి భవానీ అని పేరు. అమ్మ అనుగ్రహం లేకపోతే నీరు పడదు. మీరు చూడండి, నాకు ఆ ఊరు వెళ్ళానంటే సమోసా పడలేదు, ఇడ్లీ పడలేదు, నాకు అన్నం పడలేదు అంట, నాకు నీళ్లు పడలేదండి ఆ ఊళ్ళో అంటాడు. అమ్మవారు జీవింపచేస్తుంది భవానీ అన్న పేరుతో. భవుని భార్యగా భవానీగా ఉంటుంది ఆవిడ. అంటే ఆ తల్లి అనుగ్రహం లోపించిపోయింది. లోపించిపోతే వర్షాలు పడలేదు, వర్షాలు పడకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే జంతువులు లేవు, మనుష్యులు లేరు. అందరూ ఎక్కడ చూసినా పీనుగుల కుప్పలు. వాడు యుద్ధం చేశాడంటే దుర్గముడు వాడేం యుద్ధం చేయలే, కానీ భూమండలం మీద ఎక్కడ చూసినా పీనుగుల కుప్పలే. వాడు చాలా సంతోషపడ్డాడు. చాలు, అయిపోయింది నేను అనుకున్న పని. అందరూ మర్చిపోయారు మంత్రాలు, అందరూ మర్చిపోయారు వేదాలు, చాలు చచ్చిపోతున్నారు జనమంతా. వాడు మాత్రం ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇంతే రాక్షస ప్రవృత్తి అంటే. రాక్షస ప్రవృత్తి అంటే ఏమిటనుకుంటున్నారు? మిగిలిన యుగాలలో రాక్షసుల్ని చూస్తే గుర్తుపట్టి, కలియుగంలో మాత్రం నాకు వరం ఉంటుంది. ఏమిటో తెలుసా? రాక్షసుడు ఎవడో గుర్తుపట్టలేడు, అందరిలోనూ కలిసిపోయి ఉంటాడు వాడు అన్నాడు. వాడి ప్రవృత్తి ఏమిటంటే అందరూ ఏడిస్తే వాడు ఒక్కడు సంతోషిస్తాడు. 10 మంది నాశనం అయిపోతుంటే వాడికి ఎంత సంతోషమో. అలా కోరుకున్న వాడెవరో వాడే రాక్షసుడు. అందుకని అందరూ చచ్చిపోతున్నారు, వాడు సంతోషించాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? మొట్టమొదట ఇంద్రాది దేవతలు బయలుదేరారు. ఎంత విచిత్రంగా చెప్పారో తెలుసా అండి దేవి భాగవతంలో. అసలు వాళ్ళకి వృద్ధాప్యం లేదు. అటువంటి వృద్ధాప్యం లేనటువంటి దేవతలు పరమ వృద్ధులైపోయి కదలలేని వాళ్ళల్లా డీలా పడిపోయారు. హవిస్సులు లేవు, యజ్ఞయాగాదులు లేవు. అందుకని వాళ్ళు కదలలేక కదులుతూ హిమాలయ పర్వతాలని చేరుకున్నారు. చేరుకుని అమ్మని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమైనటువంటి మొట్టమొదటి స్వరూపమునకు శతాక్షి అని పేరు. ఎంత గమ్మత్తుగా ఆవిడ దర్శనమిచ్చిందో తెలుసా అండి? ఒంటి నిండా కన్నులతో దర్శనమిచ్చింది ఆవిడ. అన్ని కన్నులతో దర్శనమిస్తే వాళ్ళు తెల్లబోయారు. మిమ్మల్ని చూడడానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకు ఎందుకు బెంగ అని కనపడింది. వాళ్ళన్నారు, అమ్మా మేమందరం నీ బిడ్డలం, బ్రతకడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, మేమందరం ఇంత కష్టంలో ఉన్నామమ్మా అన్నారు. ముందు బ్రతకడానికి నీళ్లు ఇవ్వాలి. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? తన ఒంటి నిండా ఉన్నటువంటి నేత్రములలోంచి కరుణారసాన్ని వర్షంగా బ్రహ్మాండమంతా కురిపించింది. నూతులన్నీ నిండిపోయాయి, చెరువులన్నీ నిండిపోయాయి. మళ్ళీ కింద పడిపోయిన గింజలు మొలకలెత్తాయి. ప్రపంచమంతా సంతోషపడింది. ఈ సంతోషపడి అమ్మవారిని స్తోత్రం చేశారు. కానీ అమ్మా, నీళ్లు పడ్డాయి, కానీ పంటలు పండి చేతికి రావడానికి సమయం పడుతుంది కదా. కానీ నువ్వు మాకింత ఉపకారం చేశావు, గొంతెత్తి స్తోత్రం చేద్దామంటే అమ్మ ఓపిక లేదమ్మా, తిని ఎన్నాళ్ళయిందో అని నీరసపడిపోయారు వాళ్ళు.
పడిపోతే అమ్మ అందిట, ఎందుకురా అంత బెంగెట్టుకుంటారు, చూడండి నేను శాకంభరిని అవుతున్నానంది. శాకంభరీ స్వరూపం కపిలతీర్థంలో చూపిస్తుంటారు కార్తీక మాసంలో. ఒంటి నిండా కాయగూరలు పళ్ళు పట్టుకుని నిలబడింది అనంత హస్తాలతో. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ పృథివి శాకంభరి కాదండి. అక్కడే మామిడి చెట్టు, అక్కడే సీతాఫలం చెట్టు, అక్కడే జామ చెట్టు. మా అమ్మ ఎన్ని చెట్ల రూపంలో, ఎన్ని చేతుల రూపంలో ఇలా పిలిచి, ఇలా చేతులతో పిలిచినట్టు కొమ్మలతో ఇలా పిలిచి పళ్ళివ్వట్లా, అదే శాకంభరి. అన్ని చేతులతో అమ్మవారు వాళ్ళకి కాయలు పళ్ళు అన్ని ఇచ్చేసింది. ఇదే శాకంభరేతి శిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్మై నమోస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని స్తోత్రం చేస్తారు శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రంలో. వాళ్ళు ఆ కాయలు పళ్ళు అన్నీ తిన్నారు, మురిసిపోయారు. అమ్మా ఎంత అదృష్టం అమ్మా, మాకు నీళ్ళు ఇచ్చావు, తినడానికి పళ్ళు ఇచ్చావు, మా ప్రాణాలు నిలబడ్డాయమ్మా, మేమేం స్తోత్రం చేయగలమమ్మా నీ గురించి, మాకు స్తోత్రం చెయ్యడం కూడా చేత కాదు అన్నారు. అంటే ఒక్క మాట చెప్పారు, అమ్మా వేదాలని ఆ దుర్మార్గుడు దుర్గముడు అపహరించాడమ్మా, ఆ వేదములు మళ్ళీ మాకు దొరికేటట్టుగా అనుగ్రహించు తల్లి అన్నారు. అనేటప్పటికీ వీళ్ళందరూ తిండి లేక నీరసంగా పడిపోయిన వాళ్ళు ఏమిట్రా ఇంత అల్లరి చేస్తున్నారు, జేజేలు కొడుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఓపిక కనుక్కరమ్మని మంత్రిని పంపించాడు. అయా శాకంభరీదేవిగా అమ్మవారు ప్రత్యక్షమైంది, ప్రతివాడికి అన్నం పంచిపెడుతోంది, పళ్ళు పంచిపెడుతోంది. ఆవిడ అన్నపూర్ణ, ఆవిడేమి ఇవ్వలేదు. అమ్మా అని పిలిస్తే పెట్టడానికి ఎడం చేతిలో బంగారు పాత్ర పాయసం, కుడి చేతిలో మృష్టాన్న కలితౌ కలాఢ్య కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. దేవీ నవరాత్రుల్లో తెల్లవారుజామున అమ్మవారిని అలా చూడమని శాస్త్రం. ఏం పూజ చేస్తామండి, అలా చూస్తే చాలు. అందుకే ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి మూర్తి కనుక రేపటి నుంచి కోటేశ్వరరావును 6 గంటలకు వచ్చి సుప్రభాతం చేస్తావా అని అడిగారు. అయ్యో తప్పకుండానండి, దానికి ఉంది, తప్పకుండా చేస్తాను అన్నాను. చక్కగా 6 అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చి కరెక్ట్గా సెకండ్స్ ఇండికేటర్ 6 మీదకి వచ్చేటప్పటికి సుప్రభాతం చేస్తాం అమ్మకి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాటి నిద్రపుచ్చుతారు. రేపు మళ్ళీ 6 గంటలకి సుప్రభాత సేవ చేస్తాం. సుప్రభాతానికి వచ్చి వింటే చాలు, వాళ్ళ జన్మధన్యం అయిపోయినట్టే. అంటే నేను చెప్తున్నాను కాబట్టి మిమ్మల్ని రమ్మని నేను అంటలేదు మహాప్రభు, ఇదే రాజకీయ పక్షమా, ఇంతమంది వస్తే నాకు ఏమైనా క్రెడెన్షియల్ ఇస్తారా కొత్తగాను అని తరించడానికి మార్గం చెప్తున్నాను. అలా దర్శనం చేసి అయ్యో వాళ్ళు వెళ్ళిపోవడం ఏమిటని మళ్ళీ ఇంకోటి పెట్టారు. అలా దర్శనం చెయ్యగానే సుప్రభాతం అంతా పాడగానే ఒక్కసారి కర్టెన్ తీసి అమ్మవారి దర్శనం ఇచ్చి నీరాజనం ఇస్తారు. నీరాజనం ఇవ్వగానే అప్పుడే నిద్రలేచినటువంటి అమ్మవారి ముఖాన్ని చూసి సంతోషించి మనందరం ఇక్కడ కూర్చుని రేపటి రోజున ప్రాతస్మరామి అనుసంధానం చేస్తాం 9 రోజులు. ఎవరు వస్తే వాళ్ళు అమ్మని ఇక్కడ చూసి ఇక్కడే కూర్చుని ఒక్కసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ మనస్సులో స్మరించి ఆ స్తోత్రం చెప్పుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వంటలు అవి చేసుకుని 9 గంటలకు పూజలకు వస్తాం. సరే, అందుచేత ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేశానంటే, అటువంటి తల్లి కనుక ఎవర్రా వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వైభవం, వీళ్ళకి తిండి లేక పడిపోయిన వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఎలా అరుస్తున్నారన్నాడు. యుద్ధానికి వచ్చాడు. వాడు ఎవరి మీద వేశాడో తెలుసా అండి బాణాలు? వీళ్ళందరూ అమ్మవారి స్తోత్రం చేసి అమ్మ అనుగ్రహం పొందుతారా, చూడు వీళ్ళని ఏం చేస్తారో తెలుసుకోమని చెప్పడానికి మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పెడతారు. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? రాక్షసుడితో యుద్ధం చేయలేదు ఆవిడ. తనని నమ్ముకున్నటువంటి భక్తులలో చీమ దోమ ఈగతో సహా రక్షణ చక్రాన్ని సృష్టించింది ఆ రోజున. ఆ చక్రం లోపలికి రాక్షసులు వేసిన బాణాలు వెళ్ళలేదు. వీళ్ళందరూ హాయిగా నిలబడి పిల్లలు చూసినట్టు తప్పట్లు కొట్టి సంతోషిస్తున్నారు. వాడికి కడుపు మండిపోయింది, ఏమిటి ఇన్ని బాణాలు వేసినా వెళ్ళవా చక్రం దాటి. ఇప్పుడు నేను అమ్మవారితో యుద్ధం చేస్తానని చేశాడు. 11 రోజులు జరిగింది యుద్ధం. మన కోసమని తల్లి అంత కష్టపడి 11వ రోజున దుర్గముడి యొక్క 2 కన్నులలోకి బాణములు కొట్టి వక్షస్థలాన్ని భేదించి పడగొట్టి స్వర్ణకవచం కట్టుకుని దుర్గముణ్ణి సంహరించింది కాబట్టి దుర్గ అయింది. ఆ రోజున దుర్గముడిలోంచి తేజస్సు మళ్ళీ ఆవిడలోకే వెళ్ళాలి. అప్పుడు బ్రాహ్మణులు లోకంలో ఉన్న వాళ్ళు ప్రార్థించారు వేదములు మళ్ళీ ఇమ్మని. తనలో ఉన్న తేజస్సుని మళ్ళీ వేదములుగా పైకి తెచ్చి అందచేసింది. ఇంత లోకోపకారం ఎందుకని మొట్టమొదట అమ్మని దుర్గమ్మగా అమ్మ వంచి ఈనాటి
మాకమ్మవి, మమ్మల్ని రక్షించేదానివి, నీకు నమస్కారం చెయ్యకపోతే నేను కృతజ్ఞుడను, నాకొద్ద కృతజ్ఞపు జన్మ, అందుకనమ్మా నీకు నమస్కరిస్తున్నానని నమస్కరిస్తారు మొట్టమొదటి రోజున. అది స్వర్ణకమలాదేవి. దేవీ భాగవతంలో ఏం చెప్పారో తెలుసా అండి? ఎవరైతే దేవీ నవరాత్రులలో మొట్టమొదట రోజున అసుర సంఖ్య వేళలో ఈ దుర్గముని సంహరించినటువంటి దుర్గమ్మ తల్లి కథని శతాక్షిగా శాకంభరిగా దుర్గమ్మగా ఒక్కసారి చూసి విని నమస్కరిస్తున్నారో వాడికి కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్న పాపరాశి ధ్వంసమై వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి అవతారం ఇవాల్టి రోజున. రేపటి రోజు అవతారం గురించి రేపటి రోజున వివరణ చేస్తాను. అమ్మవారి యొక్క అనుగ్రహానికి హద్దు ఉండదు. అందుకే ఆవిడికి శ్రీమాత, శ్రీ మహాసింహాసనేశ్వరి అని పేరు. శ్రీమాత అంటే మీరు ఒక వస్తువుని కొలవాలనుకోండి, కొలవడానికి ఏదో పెట్టుకుంటాడు. నేను ఒక బట్టల కొట్టుకెళ్ళి అయ్యా నేను ఒక లాల్చీ కుట్టించుకోవాలనుకోండు, మీటర్లు వస్త్రం ఇవ్వండి అని అడిగాను అనుకోండి, ఒక మీటరు బద్దొకటి తీసి దాంతో 3 మీటర్లు కొలుస్తాడు. కానీ అసలు మీటర్ బద్ద ఎలా తయారు చేశాడు? ఒక మీటర్ని పట్టుకుని ఇంత మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అని మీటర్ బద్ద తయారు చేశాడు. దేన్నైనా మీరు కొలవడానికి ఒకటి ఉంటుంది, కానీ అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యానికి అమ్మవారే. ఆవిడ్ని కొలవడానికి ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఆవిడ కరుణ గురించి, ఆవిడ వైభవం గురించి, ఆవిడ దయ గురించి మీరు అసలు ఊహించలేరు. అంత దయామయి. అందున శరన్నవరాత్రులలో ప్రత్యేకించి సువాసిన్యక్షణ ప్రీత పసుపు కుంకమలు అమ్మవారి అనుగ్రహంగా ఉంటాయి. ఎవరు పసుపు కుంకుమలున్నటువంటి వారు కూర్చుని అమ్మవారికి ఇంత కుంకం వేస్తున్నారో అందున గమ్మత్తేమిటో తెలుసా అండి? అక్కడ ప్రధానమూర్తికి జరుగుతున్నటువంటి పూజలో అనుసంధానం అయిపోయి ఇక్కడ జరుగుతూ అక్కడ జరుగుతూ ఏకకాలమునందు జరిగిందనుకోండి, ద్విగుణీకృతమైనటువంటి ఫలితం. అందుకే రేపటి రోజు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వాళ్ళు ఒక అద్భుతమైన విధానాన్ని రేపు ఉదయం 150 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ ప్రాంగణంలో. దానికి ఏం టికెట్టో లేకపోతే అలాంటివి ఏమి ఉండవు. పేరు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 150 మంది ముందు ఎవరు పేరు వాళ్ళకి పూజా ద్రవ్యాలు దేవస్థానం సరఫరా చేస్తుంది. అక్కడ అమ్మవారికి జరుగుతుంటుంది, ఇక్కడ మీరు చేస్తారు. ఏకకాలమనందు అర్చన పూర్తవుతుంది. అది అంటే ఇప్పుడు లేచి మీరు పేర్లు ఎన్రోల్ చేసుకోమని కాదు నా ఉద్దేశం, అయిపోయిన తర్వాత చేసుకోమని. అందుకని అలా ఒక 150 మందికి మాత్రమే ప్రాంగణం సరిపోతుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ మందికి చేయలేరు. సరే, అందుచేత ఆ తల్లి యొక్క కరుణకి హద్దు ఎక్కడుంది చెప్పండి? ఏమి హద్దు లేదు ఆవిడ యొక్క కరుణకి. ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. దీని గురించే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. ఈ శ్లోకానికి ఒక గమ్మత్తుంది. ఈ శ్లోకాన్ని ఎవరు వింటున్నారో, ఈ శ్లోకం ఎవరు చదువుతున్నారో, ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో ఈ శ్లోకాన్ని ఎవరు పలుకుతారో వాళ్ళకి సరస్వతి, లక్ష్మి ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే మీరు నన్ను ఒక